అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక వార్తలు చూసే ముందు రెగ్యులర్ గా మనం శనార్థి నేటి మాట అయితే చూద్దాం శనార్థి నేటి మాట చూసినట్లయితే జూబ్లీల్స్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది బీఆర్ఎస్ ఓటమి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది 10 ఏళ్ల పరిపాలన లెక్కలేనంత అవినీతి సొమ్ము అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య వర్గపోరు గులాబీ పార్టీ ఓటమికి సాక్ష్యాలు తెలంగాణ ప్రజల పాపం శాపంగా మారినట్లే ఉంది రానున్న రోజుల్లో కారు పార్టీ కనుమరుగయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి హస్తం పార్టీని ఎదుర్కొనే సత్తా తెలంగాణ రాజ్యాధికార పార్టీకే ఉందనిపిస్తుంది బీసీ అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్కు కలిసి వచ్చిన అంశం ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న బీసీల ఉద్యమ ప్రభావం జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కనిపించింది ఉప ఎన్నిక గెలుపుతో జోష్ మీద ఉన్న హస్తం పార్టీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్గా మారనున్నాయి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు వెళ్తుందా పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుందా ముందుకు పోతే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్న తీరుగా ఉంది ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి అంటూ ఒక వార్త అయితే మాకు శనార్థి నేటి మాట అయితే కనిపిస్తూ ఉంది మరి నిన్న ఏదైతే జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం అయితే ఖచ్చితంగా మరి ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పేసి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు మరి అక్కడ జూబ్లీల్స్లో మరి ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు బీజేపీ అభ్యర్థి కావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నప్పటికీ మరి బీసీ అభ్యర్థికి జూబ్లీల్స్ ప్రజలు పట్టం కట్టిరు మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీకే ఉందని చెప్పేసి మనకు శనార్థి నేటి మాట యొక్క సారాంశం అని చెప్పొచ్చు ఇక మనము 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం కాలుష్యం కొరల్లో కాగజ్నగర్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం భరించలేని కళ్ళమంట పట్టించుకొని ఎస్పీఎం యాజమాన్యం అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది కాగజ్నగర్ పట్టణం కాలుష్యం కొరల్లో కొట్టుమిట్టాడుతోంది ఎస్పీఎం నుంచి వెలువడుతున్న కాలుష్యం మిల్లు పరిసర కాలనీవాసులపై తీవ్ర ప్రభావం అయితే చూపుతుందంట చూడొచ్చు మరి ఏ విధంగా వాళ్ళకైతే పొగ మొత్తం ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో ఫ్యాక్టరీల నుంచి వెళ్ళిన ఆ పొగ ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రాంతాలను ఎంత కలుషితం చేస్తుంది అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి మరి అక్కడ ఉన్న స్థానికులైతే పెద్ద ఎత్తున భయాందోళనకైతే గురవుతున్నారు మరి వివిధ రకాలైనటువంటి జబ్బులు వస్తాయి వాటి వల్ల అని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు ఇక న్యాయవాది అనిల్పై దాడి చేసిన వారిని శిక్షించాలి కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులంట మరి న్యాయవాది పుట్ట అనిల్పై దాడికి నిరసనగా ఖానాపూర్ కోర్టులో న్యాయవాదులు అయితే విధులను అయితే బహిష్కరించారట ఇక ఇందారం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అయితే జరిపారు దానికి సంబంధించిన వార్త ఇక వైద్యుల నిర్లక్ష్యంతో పసిపాప మృతి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బీజేపీ నేతలు అయితే ఆందోళన చేసిరంట మరి వైద్యుల నిర్లక్ష్యంతోనే పసిపాప మృతి చెందిందని చెప్పేసి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూనే ఉన్నారు ఇక క్రాంతిపిత లాహూజీ సాల్వే జయంతి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు ఇక పెళ్లి రోజు నాడే రక్తదానం చేసిన ఉపాధ్యాయ దంపతులు అంటూ ఒకడొక కథనం కనిపిస్తుంది ఇక గురుకుల విద్యాలయాలు మంజూరు చేయండి ప్రజావాణి నోడల్ ఆఫీసర్కు వినతి పత్రం అందించిన ఆదివాసీ నాయకులు అంటూ ఒక వార్త ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం నిజామాబాద్ బీజేపీ విజయోత్సవ ర్యాలీ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సో ఇక బీహార్లో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీలో కూటమిలో భాగంగా ఉన్న ఎన్డీఏ కూటమి అయితే ఘన విజయం అయితే సాధించింది దానికి సంబంధించి ఇక నిజామాబాద్లో అయితే బీజేపీ విజయోత్సవ ర్యాలీ అయితే అక్కడ నిర్వహించారు బీజేపీకి సంబంధించిన నేతలు ఇక సేఫ్ కామారెడ్డి పోలీస్ శాఖ లక్ష్యం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కిడ్స్ విత్ కాకి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అంట మరి సేఫ్ కామారెడ్డి పోలీసుల లక్ష్యం అని చెప్పేసి కూడా అక్కడ వార్త ఇక ఆలూరులో సహకార సంఘం వారోత్సవాలంటూ ఒక కథనం కనిపిస్తుంది ఇక అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టిన అధికారులతో ఒక వార్త తెలంగాణ వర్సిటీ అక్రమ నియామకాలపై హైకోర్టు తీర్పు అమలు చేయాలి అక్రమార్కులను కొమ్ము కాస్తున్న తెలంగాణ వర్సిటీ వీసీ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాలి వీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేసిన ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ అంటూ ఒక వార్త అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇక పోతంగల్లో తహసీల్దార్ పనితీరుపై రైతులు ఆగ్రహం అక్రమ ఇసుకను అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టారని ఆరోపణ మరి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే గ్రామస్తులు అక్కడ స్థానికులు ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళపైనే పోతంగల్ తహసీల్దార్ అయితే మరి కేసులు అయితే పెట్టిస్తున్నట్ట అట్లా ఉంది పరిస్థితి మరి ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం బీహార్ ఓటర్ల చారిత్రక తీర్పు రాహుల్కు చెంపపెట్టు అన్న బీజేపీ జిల్లా అధ్యక్షులంట మరి బీహార్లో ఎన్డీఏ కూటమి అయితే ఘన విజయం సాధించిన సందర్భంగా మరి రాహుల్ గాంధీకి ఇది చెంపపెట్టు అని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే అక్కడ అంటున్నారు ఇక
బ్లూ కోల్స్లో మహిళా పోలీసుల సేవలు అమోఘం, ప్రజల్లో మంచి స్పందన, అవగాహనతో కార్యక్రమాలు విజయాలు. ఇక సిపిఆర్లో శిక్షణ పొందిన సిబ్బంది సిపి గౌస్ ఆలం ముందడుగుతో కొత్త సంస్కరణలు, మహిళా బలగానికి సిపి ప్రత్యేక ప్రోత్సాహం అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి బ్లూ కోల్స్ మహిళా పోలీసులు అయితే సేవలు అయితే చాలా అద్భుతం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే కొనియాడుతున్నారు. ఇక పిల్లల భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష అంటూ ఒక వార్త. ఇక సమస్యల నిలయంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల తక్షణం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అయితే డిమాండ్ చేస్తుందంట. మరి ఆ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఎస్ఎఫ్ఐ అయితే పెద్ద డిమాండ్ అయితే పెడుతుంది వాళ్ళ ముందు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నూతన ఉత్తేజం అయితే కనిపిస్తుందంట. జిల్లా అధ్యక్షునిగా కాశీపేట ఉదయ్, ప్రధాన కార్యదర్శిగా చెల్లా సాయికృష్ణ, బీసీ హక్కులపై పార్టీ తరపున పోరాటానికి సిద్ధం, గుర్తించిన రాష్ట్ర నాయకత్వానికి అయితే కృతజ్ఞతలు అయితే చెప్పినట్ట. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లాలో శక్తివంతమైన నాయకత్వ మార్పులు అయితే చోటు చేసుకునేట. గోదావరి కని పట్టణానికి చెందిన కాశీపేట ఉదయని జిల్లా అధ్యక్షుడిగా, సుల్తానాబాద్కు చెందిన చెల్లా సాయికృష్ణను జిల్లా ప్రధాన కార్యదర్శిగా అయితే పార్టీ వ్యవస్థాపకు తీర్మాన్ మల్లన్న అయితే వాళ్ళని నియమించిండు. ఇక నియమించిన సందర్భంగా మరి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి కూడా వాళ్ళైతే తీర్మాన్ మల్లన్నకైతే కృతజ్ఞతలు తెలిపినారు. ఇక మహాధర్నాకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు అయితే ఇస్తుందంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఉపకార వేతనాలకు దరఖాస్తులు అయితే ఆహ్వానించారట. బీసీ ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఈ నెల 25 తేదీలోపు అందజేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఆకారపు జగదీష్ అయితే తెలిపారట. ఇక అభివృద్ధి పేరుతో రెడ్డిపల్లి గ్రామం అయితే అతలాకుతలం అవుతుందట. పెద్దల భూములు కాపాడడానికి పేదల భూములు లాక్కుంటారా? రెడ్డిపల్లిలో భూములు కోల్పోయిన రైతులను కలిసిన ఎమ్మెల్సీ కవిత, నర్సాపూర్లో బాలల దినోత్సవ వేడుకలకు హాజరు, చిన్నారులతో సరదాగా గడిపిన ఎమ్మెల్సీ కవిత అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక అంబేద్కర్ విగ్రహం ఎదుట కటౌట్ను తొలగించాలి. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కటౌట్ పెట్టడం సరికాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు. దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తారు. ఇక జూబ్లీహిల్స్ అడ్డాలో జెండా పాతిన కాంగ్రెస్, ప్రజల ఆశీర్వాదమే నవీన్ అన్న గెలుపుకు నాంది. రేగోడ్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు, పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు చక్రపాణి అంట. మరి జూబ్లీహిల్స్ అడ్డాలో జెండా పాతిన కాంగ్రెస్ అంటూ కూడా అక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక రాష్ట్ర స్థాయి పోటీలకు కుకునూరుపల్లి విద్యార్థులు అయితే ఎంపికయ్యారంట. ఇక పత్తి రైతులకు తప్పని తిప్పలు అంటూ ఇక్కడ ఒక ప్రత్యేక కథనం కనిపిస్తుంది. ఇక మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి అయితే జరిమానాలు అయితే విధించారంట. మొత్తం 71,500 రూపాయలు అయితే విధించారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అయితే జరిపారు. నిన్న బాలల చిల్డ్రన్స్ డే సందర్భంగా మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మనమైతే బాలల దినోత్సవం అయితే జరుపుకుంటాం. సో అన్ని గ్రామాల్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇక జూబ్లీహిల్స్ విజయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు అయితే చేసుకున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అయితే సాధించింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో. ఇక అనంతగిరి ఆధ్యాత్మికతను కాపాడుకుందాం పిలుపునిచ్చిన హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్, గిరి ప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక క్రీడలు వ్యసనాలకు బానిసలు కాకుండా చేస్తాయి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి క్రీడలు ఆడడం వల్ల మన వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటికైతే దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు చూడొచ్చు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం చారిత్రాత్మకం, కాంగ్రెస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి అయితే చెప్తున్నా ఉన్నారు. ఇక యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం విజయవంతం, మాదక ద్రవ్యాల ముప్పుపై విద్యార్థుల్లో జాగృతి, నార్కోటిక్స్ బ్యూరో అవగాహన శిబిరం, డ్రగ్స్ ప్రమాదాలపై చైతన్యం, నిపుణుల సూచనలతో ప్రత్యేక కార్యక్రమం, సోషల్ మీడియా ద్వారా పెరుగుతున్న డ్రగ్ ముప్పుపై హెచ్చరిక అయితే చేసిరంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి సిపి సుధీర్ బాబు అంటూ ఒక వార్త. మల్కాజ్గిరి మీర్ఖాన్పేట పరిధిలో ఉన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో డిసెంబర్ 8-9 తేదీలకు సంబంధించి ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ బందోబస్తును రాచకొండ సిపి సుధీర్ బాబు దగ్గరుండి పర్యవేక్షించారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయండి అంటూ, మా ఆత్మగౌరవంపై దాడి చేస్తే మేము ఎవరినైనా వ్యతిరేకిస్తాం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అయితే చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1వ తేదీ నాడు హైదరాబాద్లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం మేడ్చల్ జిల్లా ఎంఆర్పీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అయితే మాట్లాడారు. ఇక కంట్రీ ఓమెన్లో అద్భుతంగా కేక్ మిక్సింగ్ అయితే చేసినట్లుగా వార్త అయితే కనిపిస్తుంది. ఇక భార్యను కడతీర్చిన భర్తకైతే జీవిత ఖైదు అయితే విధించారట. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో భార్యను చంపిన కేసులో నేరస్తునికి న్యాయస్థానం జీవిత ఖైదు అయితే విధించిందట.
ఇక విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు నేర్పాలని చెప్పేసి నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి స్కూల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇక విద్యార్థి దశ నుండే పిల్లలకైతే నైతిక విలువలు అయితే నేర్పించాలని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇక ఘనంగా ఓయాసిస్ ఫెటాలిటీ 16వ వార్షికోత్సవం అయితే ఘనంగా జరిపినట్ట. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు అయితే చేసిరట. నార్సింగ్ వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు అయితే శుక్రవారం ఆకస్మిక తనిఖీలు అయితే చేసిరట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పాలమూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు అయితే చేసుకుంటున్నారంట. మరి బీహార్లో బీజేపీ అయితే ఘన విజయం సాధించిందంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా వాళ్ళైతే సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఇక కృష్ణమ్మ సాక్షిగా ఆంధ్రుల దోపిడీ, కృష్ణా తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో చేపల మాఫియా ఆగడాలు, అలివి వలలతో నిరంతరాయంగా కొనసాగుతున్న చేపల వేట అంట. తెలంగాణ మత్స్యకారులు జీవనోపాధిపై ఆంధ్ర జాలర్ల దాడి, ఆంధ్ర దుండగులకు తెలంగాణ రాజకీయ నాయకుల సపోర్ట్ అంట. ఫిర్యాదు చేసిన పట్టించుకొని మత్స్యకార యంత్రాంగం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనము. ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఖైదీ పరారైనట. కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ట్రయల్ ఖైదీగా ఉన్న వ్యక్తి శుక్రవారం పరారైనంట. మరి పోలీసులు అంత మంచిగా డ్యూటీ నిర్వహిస్తున్నారన్నమాట. ఒక ఖైదీని కూడా పోలీస్ స్టేషన్ నుంచే తప్పించుకోపోయిందంటే మరి చూడండి. ఇక ఘనంగా సహకార దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత సహకార 72వ వారోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించారంట. ఇక సమాచార చట్టంపై అవగాహన అవసరం, సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని రాష్ట్ర సమాచార కమిషన్ చట్టం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్పారు. ఇక వసతి గృహంలో తహసీల్దార్ అయితే తనిఖీ చేసిరంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. చదువే ధ్యేయంగా ముందుకు సాగాలి నల్గొండ జిల్లా కలెక్టర్ అయితే ఇలా త్రిపాఠి గారు అయితే చెప్తున్నారు. ఇక వెటర్నిటీ ఆసుపత్రుల్లో మెడిసిన్ నో స్టాక్ అంట. ప్రభుత్వం నుంచి సక్రమంగా మందులు సరఫరా జరగని వైద్యం కావాలంటే ప్రైవేట్లో కొనుగోలు చేయాల్సిందే. ఆర్థిక భారంతో రైతన్నలు అయితే ఆందోళన. మరి వెటర్నిటీ హాస్పిటల్ అంటే పశువులకు సంబంధించిన పశువుల హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అక్కడైతే మెడిసిన్స్ అయితే దొరుకుతలేవు. సో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితి మరి ఆ విధంగా ఉంది. ఇక రైస్ మిల్లు ముందు ధాన్యం రాసులు పోసి రైతులు అయితే వినూత్నంగా నిరసన తెలియజేసారు. ఇక ధాన్యం కొనుగోలు చేయడం లేదని అయితే రైతులు పెద్ద ఎత్తున ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మాదాపూర్లో ఘనంగా బాలల దినోత్సవం అంట. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుర్కపల్లి ఎస్ఐ మహమ్మద్ తకీయుద్దీన్ మాదాపూర్ గ్రామంలోని ఆదరణ చిల్డ్రన్ హోమ్లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేయించి స్వీట్లు అయితే పంచిరంట. ఇక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అయితే చెప్తున్నారు. మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలి తప్ప దళారులను ఆశ్రయించే మోసపోతారు అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వం అక్కడక్కడ కొనట్లేదని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మనం ఒక వార్త అయితే చదివినాం. ధాన్యం కొనట్లేదని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముందే ఆయన ధాన్యాన్ని పోసి వినూత్నంగా ఆయన డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు రైతులు. ఇక వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, విద్యార్థులతో వినూత్నంగా అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులంట. మరి ఖచ్చితంగా ధరించాలి హెల్మెట్స్. ఇక భద్రకాళి రూప్ వే గ్లాస్ బ్రిడ్జ్లపై సమీక్ష అయితే చేసిరు. ఇక దానికి సంబంధించిన వార్త. రైతుల పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలి అంటూ ఒక వార్త. ఇక్కడ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ చెప్తున్నారు. ఇక హన్మకొండలో మినీ సారస్ మేళా ప్రారంభమైందంట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు అయితే ఒకసారి చూద్దాం. ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు అయితే నిన్న కంప్లీట్ అయిపోయినాయి. నిన్న నవంబర్ 14th. సో ఆ సందర్భంగా మరి ప్రతి స్కూల్లో కూడా వేడుకలు అయితే నిర్వహించారు. ఇక ఏజెన్సీలో అక్రమ గ్రావెల్ దందా చేస్తున్నట్టు అధికారుల పాత్రపై అనుమానాలు అయితే మరి మండల పరిధిలోని గుడిగుట్ట ప్రాంతంలో అక్రమార్కులకైతే అదురు బెదురు లేకుండా వారికి దందాకు తిరుగులేదన్నట్లుగా వాళ్ళైతే వ్యవహరిస్తున్నారు. అక్రమ గ్రావెల్ తోలకాలు అయితే చేస్తున్నారంట. మరి చూడొచ్చు మరి ఎంత పెద్దగా ఉందో, మట్టి కావచ్చు, అక్కడి నుంచి అక్రమంగా మొత్తం ఏదైతే గ్రావెల్ ఉంటుందో దాన్ని మొత్తం కూడా తరలిస్తున్నట్టు మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. మరి దాన్ని పట్టించుకునే రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అక్కడ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. ఇక నేలకొండపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవం అంట. మరి నిన్న జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇక ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు అయితే చేసిరంట. ఇక విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. మధిర పట్టణ సిఐ రమేష్ ఘనంగా ముగిసిన ఖమ్మం జిల్లా స్థాయి పాఠశాలల వాలీబాల్ క్రీడలు అంటే ఒక వార్త. ఇక బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత, భద్రాద్రి జిల్లా కలెక్టర్
జితేష్ బి పాటిల్ అయితే చెప్తా ఉన్నారు. బాల్య వివాహరహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అయితే పిలుపునిచ్చారంట. మరి నిజంగా బాల్య వివాహాలను అయితే అరికట్టాలి, మరి చిన్న వయసులో పెళ్లి చేసుకోవద్దు, దాన్ని ప్రోత్సహించొద్దు కూడా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.